ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభి వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. అదే రీతిగా మరి యొక్క శ్రేష్ఠ దినం ఇచ్చినటువంటి దేవదేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రభువుని స్తుతించండి. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగములో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వాక్య భాగములో అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొనిన దేవుడు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ సందర్భము ఈ రీతిగా ఉంది. దేవుడు తన ప్రజలను అరణ్యమందు కనుగొనెను అని మనము 32:10 చదువుతున్నాం. నిజానికి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలై ఉన్నప్పుడు వారికి కలిగినటువంటి శ్రమను బట్టి, బాధను బట్టి, వారికి వచ్చినటువంటి ఇరుకు ఇబ్బందులను బట్టి వారు ఎంతగానో దేవునికి మొరపెట్టారు. దేవా, మమ్మల్ని శ్రమ నుండి విడిపించు, మమ్మల్ని రక్షించు అని మొరపెట్టినప్పుడు దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును, నీ తర్వాత 4వ తరం వారిని నేను విడిపిస్తాను అని దేవుడు అబ్రహాం అనే భక్తునికి వాగ్దానం చేశాడు. అది జ్ఞాపకం చేసుకొని మోషే అనేటువంటి తన సేవకుని పుట్టించి మరి అనేకమైనటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకు ఆ భయమును వణుకును కలిగించి, ఆ ఫరో నోరారా మీరు మా దేశం విడిచి వెళ్ళిపోండి అని వారిని పంపించినట్లుగా మనము నిర్గమకాండంలో చూస్తాం. కాబట్టి వారు ఐగుప్తు విడిచి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యములో మరి వారిని చూస్తున్నటువంటి దేవుడు, కనుగొనుచున్నటువంటి దేవుడు అరణ్యములో వారికి మరి నొప్పి రాకుండా, కాలు వాయకుండా, రోగము రాకుండా, వారికి ఆకలి కాకుండా, వారికి దాహము కాకుండా ఆకాశం నుండి మన్నాను కురిపించి వారికి బండ నుండి నీరిచ్చి తన ప్రజలను ఎంతో మరి గ్రద్ద తన పిల్లలను రెక్కలపైన మోసినట్లుగా మరి దేవుడు ఆ ప్రజలను నడిపించాడు అని లేఖనంలో చూస్తున్నాము. అవును, కనుగొనుచున్నటువంటి దేవుడు. వారు ప్రార్థించారు, ప్రభు మీద ఆధారపడ్డారు. వారి కొరకు దేవుడు ఒక సేవకుని పుట్టించాడు. ఆ సేవకుని ద్వారా నడిపిస్తున్నాడు, మోషే ద్వారా. అంత మాత్రమే కాకుండా పగలు మేఘస్తంభము ఎండ తగలకుండా, రాత్రి అగ్నిస్తంభము వెలుగు కొరకు. ఈ రీతిగా దేవుడు ముందు వెనక ఇరువైపులా అన్ని పక్షాల వారికి తోడై ఉండి వారిని అద్భుత రీతిగా వారికి ఏ నష్టము కష్టము వాటిల్లకుండా వారిని నడిపించినటువంటి సందర్భము మనకు కనబడుతుంది. అయితే ఇంత అద్భుతమైనటువంటి దేవుని సహాయం చేస్తున్నటువంటి ఆ కాలంలో కూడా కొంతమంది దేవుని కార్యాలను అర్థం చేసుకుని వారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగిన వారు దేవుని మీద సనగడం గురగటం చేసినప్పుడు వారిని మరి దేవుడు శిక్షించాడు, వారిని సరిచేశాడని కూడా మనము వాక్యంలో చూస్తాము. కాబట్టి ఇక్కడ కనబడుతున్న విషయం ఏంటంటే, అధికంగా దేవుని ప్రేమను 99% దేవుడు తన ప్రేమను చూపిస్తాడు. ఒకవేళ వినకపోతే అప్పుడప్పుడు సరిచేయడం, శిక్షించడం కూడా చేస్తాడని ఈ వాక్య భాగాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనల్ని కనుగొనుచున్నటువంటి దేవుడు, మనం ఉన్నటువంటి పరిస్థితులను ఎరిగినటువంటి వాడు, మన స్థితిగతులను ఆయన గమనిస్తున్నటువంటి వాడు. ఆయన నిరంతరము మనలను అబ్జర్వ్ చేస్తున్నాడు. కాబట్టి మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. మీ ప్రతి పరిస్థితి ఆయన కనుదృష్టి మేరలోనే ఉంది. దయచేసి మీ అవసరత ఏదైనా ప్రార్థన చేయండి. ఇజ్రాయేల్ ప్రజలకు అనేకమైన అవసరాలు వచ్చాయి. వెనక శత్రువులు, ముందు ఎర్ర సముద్రం. అయినా కూడా దేవుడు అద్భుతం చేశాడు. అదే రీతిగా మార్గ మధ్యలో వారికి ఆకలి వచ్చింది, మార్గ మధ్యలో వారికి దాహం వచ్చింది, వారికి ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నిటిని తప్పిస్తూ అద్భుత రీతిగా వారి ప్రయాణమును క్షేమం చేసినట్లుగా లేఖనంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 10వ అధ్యాయంలో కూడా ఇలాంటి ఒక సందర్భాన్ని చూస్తాం మనం. అదేంటంటే, ఒక ప్రయాణికుడు దొంగల చేతిలో చిక్కి కొట్టబడి అతడు మరి కష్టాల పాలైనట్టు, అతడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ మార్గాన మరి ఒక యాజకుడు, ఒక మతస్థుడు వెళ్ళాడు, సహాయం చేయలేదు. ఒక లేవీయుడు వెళ్ళాడు, సహాయం చేయలేదు. కానీ ఒక సమరయుడు, సామాన్యుడు వెళ్ళి అతనికి సహాయం చేసినట్లుగా, అతన్ని బ్రతికించినట్లుగా మనం అక్కడ చూస్తాం. అక్కడ అంటాడు, ఈ ఉపమానంలో మంచి సమరయుడు అని పేరు పెట్టారు. ఆ మంచి సమరయుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. అవును, యేసుక్రీస్తు వారు ఆ దారిన పోయే వ్యక్తిని గమనించినట్లు, అవును నీ జీవితంలో నీవు అనుకుంటున్నావు, నా ప్రయాణం నేను చేస్తున్నాను, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా స్థితిగతులు ఇలా ఉన్నాయి, రోజు ఉదయిస్తుంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, నా జీవితం ఇలా గడిచిపోతుందని. కానీ నీ జీవిత ప్రయాణమును గమనిస్తున్నటువంటి దేవుడు, నిన్ను కనుగొంటున్నటువంటి దేవుడు,
ఎవ్రీ టైం, ప్రతిరోజు ప్రతి సమయం ఆయన స్వాధీనంలో ఉంది అని లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, కలవరపడొద్దు, కానీ కరుణించే దేవుని వైపు చూసి ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, శోధనలు, వేదనలు, బాధలు ఇలా ఉన్నాయి, కరుణించయ్యా, నా ఎడల దయచూపు, నా క్షేమకరమైన నా ప్రయాణం ఇవ్వండి, నా జీవిత ప్రయాణం క్షేమంగా సాగుటకు సహాయం చేయండి. ఎదురయ్యే ఎత్తులు, పల్లాలు, వంకలు, అనేకమైనటువంటి స్థితిగతులు, పరిస్థితులన్నీ కూడా నీ స్వాధీనంలో ఉండడానికి సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా కార్యం చేసేవాడు. ఇలాంటి సందర్భం ఇంకోటి కనబడుతుంది. హాగరు అనేటువంటి ఒక వ్యక్తి, మరి ఆ స్త్రీ అరణ్యములో ఆమె ఇటు అటు తిరుగుతూ ఆమె మొరపెట్టినట్టుగా కనబడుతుంది. ఆమెను కూడా కనుగొన్నాడు దేవుడు, గమనిస్తున్నాడు. ఒంటరిగా ఉన్నవారిని, వ్యాధుల్లో ఉన్నవారిని, అంత మాత్రమే కాకుండా అనేక పెద్ద గుంపుగా సాగేవారిని, నువ్వు గుంపులో ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా అనేది కాదు, కానీ నీవు దేవుని దృష్టిలో ఉన్నావన్న సంగతి మాత్రం మర్చిపోదు. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరి అవసరతలను గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. మనం గమనించాము, ఇజ్రాయేలు ప్రజలు వారు కొన్ని లక్షల మందిగా ప్రయాణం చేస్తున్నారు. వారిని గమనిస్తున్న దేవుడు వారి మొర్ర వింటున్నాడు, వారి అవసరత తీరుస్తున్నాడు. మాట విన్నప్పుడు వారికి శిక్ష కూడా ఇచ్చాడు. అదే రీతిగా మరి ఈ బాటసారి యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళుచున్నటువంటి బాటసారిని కూడా చూసాము. దొంగల చేతులు చిక్కి వస్త్రాలు కోల్పోయి దెబ్బలు, గాయాలు పడి కొర ప్రాణాలతో ఉన్న వ్యక్తిని ప్రభువు కనికరించి అతని ఎడల జాలిపడి బ్రతికించాడు. మరొక వ్యక్తిని చూసాము, హాగర్ అనే వ్యక్తిని. ఈమె కూడా చావు బ్రతుకుల మధ్య ఉన్నట్లే నీళ్లు లేక, తిండి లేక ఆ యొక్క పారానారణ్యంలో మరెంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె కూడా చూచుతున్న దేవుడు అని పేరు పెట్టిన దేవునికి ఎంతో ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి వారి ఎడల కార్యం చేశాడు. కాబట్టి మీరు ప్రభు యందు విశ్వాసం ఉంచి, కనికరించి ఆ దేవుని ఎడల విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. దేవుడు నీ ఎడల, మా ఎడల గొప్ప కార్యం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలకు విశ్వాసమును, నిరీక్షణను, ధైర్యమును దయచేయండి. వ్యాధి బాధ నుండి విడిపించండి. యేసు నామమున దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.